తెలంగాణలోని పలు జైళ్ల నుంచి సత్ప్రవర్తనపై 251 మంది జీవిత ఖైదీలు విడుదలయ్యారు. వివిధ కేసుల్లో శిక్ష పడి అనేక ఏళ్లుగా జైలు జీవితం గడిపిన ఖైదీలు జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. క్షణికావేశంతో చేసిన తప్పులకు శిక్ష అనుభవించామని, ఇక నుంచి కుటుంబ సభ్యులతో జీవితాన్ని గడుపుతామన్నారు. ఇంకా చాలా మంది అర్హత కలిగిన ఖైదీలు ఉన్నారని, వారిని కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. మా అన్నదమ్ములు ఎంతో మంది ఉన్నారన్న. మీరు కొద్దిగా ఈ మీడియా ద్వారా అందరికీ తెలిసి ఒకటే, మీరు తెలంగాణ వచ్చిన సందర్భం లోపల మాకు మంచి జియో వస్తుంది అనుకున్నాం. మేము 7 ఏళ్ళది 5 ఏళ్ళది అన్నట్లు మా చెల్లపల్లి సూపరింటెండెంట్ సార్ గారు 3 ఏళ్ళ నుంచి మాకు ఎంతో తపన పెట్టారు. పెట్టి ఏం చేసి వాళ్ళు అరే మాకు ఏమైనా కానీ ప్రతి ఒక్కళ్ళకు నేనే అని కాదు 1000 మంది వెళ్ళేటోళ్ళు. ఇవాళ మేము 50 మంది చిల్లర వెళ్ళినాం. నేను 13 సంవత్సరాలే. అవును సార్, నాది 302 కేసు. మాకేం లేదు, దేవుని దయతో ఈడనైతే అంతా బాగానే ఉంది. నా లెక్క నేను వచ్చిన కరెక్టే, కానీ మిగతా వాళ్ళు అలా రాలేదు. ఒక్కడు వస్తే 4 5 అలా వచ్చారు. అంటే చేసినోడు ఒక్కడో ఇద్దరు ఉంటే వాళ్ళతో పాటు ఈకలు తోకలు కూడా వేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మేము ఎక్స్గా ఎవరికి ఎక్స్ చెప్పదలుచుకోలేదు. కాకపోతే జైలు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ కేసులు బనాయించి పెట్టడం ఇది అది కూడా మానేసి కరెక్ట్గా ఎవరైతే చేసిరో వాళ్ళ మీదనే వేస్తే బాగుంటుంది.